అన్ని పండుగల్లో కల్లా వినాయక చవితి పండగకి ఉండే క్రేజే వేరు. సాధారణంగా దేవదేవతలకు అవతారాలు ఉంటాయి, కానీ వినాయకుడికి మనమే అవతారాలు సృష్టిస్తాం. మనం తయారు చేసి గణనాథుడు సిక్స్లు కొడతాడు, రాకెట్ ఎక్కి నింగిలోకి వెళ్తాడు, పొలిటికల్ లీడర్గా ప్రచారము చేస్తాడు. అలా ట్రెండ్కు తగ్గట్టుగా లంబోదరుడి రూపంలో క్రియేటివిటీ జోడిస్తాం. ఏం చేసినా ఎలా చేసినా పర్యావరణానికి హాని కలిగించకూడదని ఆ ఇద్దరు సంకల్పించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు గుడ్ బై చెప్పి పర్యావరణ హిత గోమయంతో వినాయకుడిని తయారు చేసి విక్రయిస్తున్నారు. అసలు ఇంతకీ వాటిని ఎక్కడ చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ పైన ఓ లుక్ వేయండి. సాధారణంగా పండుగలంటే 1-2 రోజుల హెడావిడి ఉంటుంది. కానీ వినాయక చవితి హెడావిడి మాత్రం దాదాపు 2 నెలల వరకు ఉంటుందంటే నమ్మండి. మండపాలకు రాట నుంచి నిమజ్జనం చేసే వరకు ఊరు, వాడ, పల్లె, పట్టణం కోలాహలంగా కనిపిస్తుంది. వినాయక విగ్రహాలతో దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. రోడ్డు పక్క విక్రయించే గణనాథులను కొనేందుకు జనం ఎగబడుతారు. మండపాలను సైతం విద్యుత్ దీపాలతో, భారీ సెట్టింగ్లతో అలంకరిస్తారు. పక్కనోళ్లు 10 అడుగులు పెడితే తాము 15 అడుగులు పెట్టాలంటూ పోటీ పడతారు. ఎలాంటి విగ్రహం పెట్టాలి, ఏ సైజులో పెట్టాలి, ఎక్కడ కొనాలి, నిమజ్జన వేళ పెట్టే తీన్మార్, ఇలా ప్రతి దానికి ఆచితూచి లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. దాదాపు విగ్రహాలన్నీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో ఉండడంతో పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మట్టితో చేసిన విగ్రహాలను పూజించాలని చెబుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలే ముందుకొచ్చి మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల చెరువులు కలుషితం కావడం కాకుండా జలాచరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మట్టి గణపతులను పూజించాలని ప్రభుత్వాలు, పర్యావరణవేత్తలు పదే చెబుతున్నా చాలా మందిలో ఇంకా మార్పు రావడం లేదు. అయితే వీటికి భిన్నంగా ఖమ్మంలో ఓ గోశాల నిర్వాహకులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గోవుల పేడతో గణనాథులను తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. గోమయంతో చేసే విగ్రహాల వల్ల పర్యావరణానికి మేలు చేసినట్టవుతుందని నిర్వాహకులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, శ్రీరామాచార్యులు చెబుతున్నారు. వాటికి వేసే రంగులు సైతం సహజ సిద్ధమైనవి వాడుతున్నట్టు తెలిపారు. ఇదే గోశాలలో గతంలో ప్రమిదలు, అగరబత్తులు, ఫినాయిల్ తయారు చేసేవారు. ఈ ఏడాది రక్షాబంధన్ సందర్భంగా ఆవు పేడతో రాఖీలను తయారు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అరకేజీ ఆవు పేడ, రంపపు పొట్టు, ముల్తానా మట్టి కలిపి అడుగున్నర పొడవుతో గణపతయ్యలను తయారు చేస్తున్నారు. 4-5 రోజుల పాటు ఎండబెట్టి ఆ తర్వాత రంగులనద్ది పంపిణీ చేస్తున్నామని నిర్వాహకులంటున్నారు. బెంగళూరు, నాగ్పూర్ వంటి ప్రాంతాలకెళ్లి అక్కడ విగ్రహాల తయారీకి శిక్షణ తీసుకున్నట్టు శ్రీరామాచార్యులు తెలిపారు. ఇలా ఆవు పేడతో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర గోశాలలో 600 వినాయక విగ్రహాలు తయారు చేశారు. ఉత్సవాల తర్వాత ఇంటిలోనే ఓ నీటి తొట్టెలో నిమజ్జనం చేసి దాన్ని మొక్కలకెరువుగా వాడుకోవచ్చని చెబుతున్నారు. వీరి ఆలోచన బాగుంది కదూ. మనం కూడా ఇలా ప్రయత్నిస్తే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళవుతాం.